అందరికీ నమస్కారం అండి. సో నేను డాక్టర్ వినోద్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్టు. తిన డాక్టర్ అరుణకుమారి, ఫర్టిలిటీ స్పెషలిస్టు. సో మేము 2004 నవంబర్ 1వ తారీఖు గాంధీ చౌక్లో నెరవటి హాస్పిటల్ అనే హాస్పిటల్ని స్థాపించాము. సో అక్కడ ఈఎన్టీ ప్రసూతి వైద్య విభాగాలు నడిచేవి. సో 2014లో అరుణకుమారి గారు ఇన్ఫర్టిలిటీలో సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేసి ఐయుఐ ఐవీఎఫ్ ఇక్సీ సెంటర్ని మన నెరవటి హాస్పిటల్లో స్థాపించారు. సో ఈ 10 ఏళ్లలో ఎంతో మంది పిల్లలు లేని వారికి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. సో కార్పొరేట్ హాస్పిటల్స్ లేదా మెట్రో నగరాలకు దీటుగా మన నంద్యాలలో మన టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో సక్సెస్ రేట్ ఉండింది. సో ఆల్మోస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ యూజువల్గా 35% అట్లా ఉంటుంది. మన నంద్యాలలో నెరవాటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఆల్మోస్ట్ 35% సక్సెస్ రేట్ ఉంది. సో 2004లో నెరవాటి హాస్పిటల్, 2024లో ఇన్ఫర్టిలిటీ వింగ్ ఒకటి యాడ్ అయింది. తర్వాత 2024లో ఇది ఒక 100 బెడెడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు నరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు ఇది. సో మార్చి 14వ తేదీ శుక్రవారం ఈ హాస్పిటల్ ఓపెనింగ్. సో మా హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మార్చి 20వ తారీఖు నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి. సో ఇందులో ఈఎన్టీ, ఫర్టిలిటీ, గైనెక్ ఆబ్స్టెటిక్స్తో పాటు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా యాడ్ అవుతుంది. సో యాక్సిడెంట్ కేసులు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా రెగ్యులర్గా జరుగుతాయి. డాక్టర్ సుమన్ ఆర్థో గారు ఇందులో ఫుల్ టైం కన్సల్టెంట్గా ఉంటున్నారు. అట్లాగే డాక్టర్ ఫాతిమా గారు కూడా ఫుల్ టైం ఎండి గైనాప్స్గా ఇక్కడ ఇందులో ఉంటారు. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నమస్కారం. ఎలాంటి సేవలు ఉంటాయి సార్? మామూలుగా ఇప్పుడు హైదరాబాద్ అట్లాంటి దగ్గరికి వెళ్ళాలని అందరూ ఎదుగుతుంటారు కదా, ఈ మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కానీ యాక్సిడెంట్ అలాంటి దానిలో ఇక్కడ మనకి స్పెషల్గా. సో ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు అవి జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే మన కొత్త హాస్పిటల్లో పిల్లలు లేని వారికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, అట్లాగే కాస్మెటిక్ గైనకాలజీ ట్రీట్మెంట్ అంటాం. అంటే డెలివరీ టైంలో పేషెంట్స్, లేడీస్ ఏమన్నా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే యోని లూజ్గా కావడము, గర్భసంచి కిందికి జారిపోవడము, ఇటువంటి సర్జరీస్ కూడా ఇప్పుడు మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి. దానికోసం డాక్టర్ అరుణకుమారి గారు స్పెషల్గా ఇంపాల్లో కోర్స్ చేసి వచ్చారు. సో మన కొత్త హాస్పిటల్లో కాస్మెటిక్ గైనకాలజీ వింగ్ను కూడా స్టార్ట్ చేస్తున్నాం.